రోహిత్ను కెప్టెన్సీ నుంచి తప్పించి ముంబై ఇండియన్స్ తప్పు చేసిందా? పాండ్యాకు పగ్గాలు అప్పగించడంతోనే ముంబై ఇండియన్స్ గ్రాఫ్ పడిపోయిందా అంటే ఎక్స్పర్ట్స్ మాత్రం అవుననే అంటున్నారు. బలమైన జట్టు ఉన్నా పాండ్యా వినియోగించుకోలేకపోతున్నాడని చెబుతున్నారు. వరుస పరాజయాలతో ముంబై ఇండియన్స్ ఇమేజ్ డ్యామేజ్ అవుతోందంటున్నారు. ఫ్రాంచైజీ యాజమాన్యం ఏదో అనుకుంటే ఇంకేదో అవుతోందని సెటైర్లు వేస్తున్నారు. అయినా హిట్ మ్యాన్ ను కెప్టెన్సీ నుంచి తప్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 3 ఫార్మాట్లలోనూ టీమిండియాకు కెప్టెన్ గా ఉన్న వ్యక్తిని ఎవరైనా తప్పిస్తారా అని బౌన్సర్లు సంధిస్తున్నారు. రోహిత్ వయసు 36 సంవత్సరాలే అని గుర్తు చేస్తున్నారు. 1-2 సంవత్సరాలైనా కెప్టెన్ గా కొనసాగిస్తే బాగుండేదంటున్నారు. కెప్టెన్సీ నుంచి తప్పించడం వల్ల రోహిత్ కు వచ్చిన నష్టం ఏమీ లేదంటున్నారు. ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకే నష్టమని తేల్చి చెబుతున్నారు. అయినా మొన్నటికి మొన్న వన్డే వరల్డ్ కప్ లో హిట్ మ్యాన్ సాధించిన ఫలితాలను మర్చిపోతే ఎలా అంటున్నారు. వరుసగా 10 మ్యాచ్ల్లో టీమిండియాను గెలిపించడం మాటలు కాదంటున్నారు. పైగా వ్యక్తిగత ప్రదర్శన పరంగా టాప్ క్లాస్ ను చూపించాడంటున్నారు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో సిరీస్ లో సీనియర్లు లేకపోయినా సెకండ్ చాయిస్ ఆటగాళ్లే బరిలో దిగిన రోహిత్ చేసిన మ్యాజిక్ అంతా ఇంత కాదంటున్నారు. కుర్రాళ్లతోనే అద్భుతాలు చేసిన రికార్డ్ హిట్ మ్యాన్ది అంటున్నారు. సవాళ్లను అధిగమించడం ఎలాగో రోహిత్ కు బాగా తెలుసంటున్నారు. అంతర్జాతీయ కెరియర్లోనూ హిట్ మ్యాన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడని చెబుతున్నారు. కెరియర్ ఆరంభంలో టాలెంటెడ్ కానీ లేజీ అన్న వారికి ఆటతోనే సమాధానం చెప్పాడంటున్నారు. ఫిట్నెస్ లేదన్న వారికి దూకుడుగానే ఆన్సర్ ఇచ్చాడంటున్నారు. టెస్టులకు పనికిరాడని పక్కన పెట్టినప్పుడు కసితో తన పని తాను చేసుకుపోయాడంటున్నారు. విదేశాల్లో ఆడలేడన్న వారికి టన్నుల కొద్దీ పరుగులతోనే బదులిచ్చాడంటున్నారు. ఏకంగా టెస్ట్ కెప్టెన్సీని దక్కించుకున్నాడని చెబుతున్నారు. అథ్లెట్ బాడీ లేకపోయినా ఫీల్డ్లో అద్భుతాలు చేస్తూనే ఉన్నాడంటున్నారు. రోహిత్ను చూడగానే పక్కింటి అబ్బాయి అనే భావన కలుగుతుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఫీల్డ్లో సహచర ప్లేయర్లతో హిట్ మ్యాన్ ఉండే తీరు కూడా సూపర్ అనేస్తున్నారు. ఎప్పుడూ ఓ పెద్దన్నయ్యలా బాధ్యతతో ఉంటాడంటున్నారు. యువ ప్లేయర్లను ఎంకరేజ్ చేయడమే కాకుండా వారిని గైడ్ చేయడంలోనూ రోహిత్ ముందే ఉంటాడంటున్నారు. అభిమానులు కూడా రోహిత్ ఆటతో పాటు అతడి సింప్లిసిటీని ఇష్టపడతారని చెబుతున్నారు. టీమిండియా కెప్టెన్ గా ఇప్పటి వరకు తన మార్కును చూపించడంలో హిట్ మ్యాన్ సక్సెస్ అయ్యాడంటున్నారు. ఐపీఎల్లో ముంబై కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ కు ఇవ్వకపోయినా అతని ఇమేజ్ ఏమీ తగ్గదంటున్నారు. హిట్ మ్యాన్ ఈజ్ హిట్ మ్యాన్ అని ముంబైని వదిలేస్తే కెప్టెన్ గా నియమించుకునేందుకు ఇతర ఫ్రాంచైజీలు పోటీ పడతాయని మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ముంబై ఇండియన్స్ ఓడుతున్న కొద్దీ రోహిత్ పేరు మరింతగా మారుమోగిపోతోంది.